హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రమ చాలా ఎక్కువ అండి, కానీ ఫలితం అయితే సూపర్. మనం తిన్న భోజనం సంతృప్తికరంగా ఉందా లేదా అని తెలియడానికి ఈ బెల్లం ఆవకాయ ఉదాహరణ అండి. కారం ఆవకాయని వేడివేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకుని తింటే మనం ఎంత సంతృప్తి పొందుతామండి. అలాగే పెరుగన్నంలో ఈ బెల్లం ఆవకాయని ఒక ముక్క వేసుకొని తింటే అంతగా రెట్టింపు సాటిస్ఫాక్షన్ మనకు లభిస్తుంది. దీన్ని మనం కారం ఆవకాయలాగా ఎప్పటికప్పుడు పెట్టుకోవడానికి అవ్వదండి, కొంచెం శ్రమ పడాలి, కానీ టేస్ట్ అయితే సూపర్. ముందుగా మామిడికాయలను తీసుకోవాలి. దీనికి కలెక్టర్ కాయలు కానీ బంగినపల్లి కాయలు కానీ తీసుకోవాలి. తీసుకొని మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఆవకాయని పెట్టుకోవాలన్నమాట. నాకు 4 కప్పులు ముక్కలు వేయండి. అందులో కొంచెం పసుపు, 1/2 కప్పు ఉప్పును వేసుకోవాలి. తర్వాత 1 కప్పు కారాన్ని వేసుకోవాలి. 2 కప్పుల ఆవపిండిని వేసుకోవాలి. తర్వాత ఇది మెయిన్ బెల్లం ఆవకాయ కాబట్టి బెల్లాన్ని 3 కప్పులు వేసుకోవాలి. మనం ముక్కల్ని ఏ కప్పుతో కొలుచుకుంటున్నామో అదే కప్పుతో కొలతలు అనమాట. వేసుకొని లాస్ట్లో ఒక పిడికెడు మెంతులను అందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 1/2 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ కానీ కారం కానీ ఎక్కువ అవసరం ఉండదండి. ఎక్కువ బెల్లం పడుతుంది, తర్వాత ఆవుపిండి కొంచెం పడుతుంది, అంతే. దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. 3వ రోజుకి ఇలా ఊట తయారవుతుంది. అప్పుడు ముక్కల్ని ఊటని వేరు చేయాలన్నమాట. వేరు చేసి ముక్కల్ని సపరేట్గా ఊటని సపరేట్గా మనం ఎండలో పెట్టుకోవాలి. ఇలాగా 3 డేస్ పెట్టుకోవాలండి. 3 డేస్ పెట్టుకున్నప్పటికీ ఇగోండి ఊట ఇలా తయారవుతుంది, థిక్గా తయారవుతుంది అనమాట. ఈ ఊటని ఎండబెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. మనం నెట్ని దేనైనా పైన కవర్ చేసుకుంటూ ఎండబెట్టుకోవాలి. వర్షాలు సడన్గా పడుతున్నాయి కదా, నీళ్ళు కానీ పడిందంటే మొత్తం పోతుంది. ముక్కల్ని కూడా మరీ ఎక్కువగా ఎండపెట్టకూడదు. 3 రోజులైతే సరిపోతుంది, ఎందుకంటే మరీ గట్టి పడితే బాగుంటుంది ముక్క. ఇదిగోండి ఇలా కలుపుకొని ఇంకా మనం జాడీలోకి ఎత్తుకొని స్టోర్ చేసుకోవాలి. ఇది చాలా చాలా బాగుంటుందండి. అంటే మనం ఎండబెట్టుకునేటప్పుడే కొంచెం శ్రమ పడవలసి వస్తుంది, కానీ దీని ఫలితం మాత్రం సూపర్ అండి. ఈ ఆవకాయ ఇంతవరకు మీరు పెట్టకపోతే ఈ ఇయర్ పెట్టి చూడండి, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.